95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సైన్స్ ఫెయిర్ లో బయటపడ్డ డొల్లతనం. భోజనం పెట్టకపోవడంతో సొమ్మసిల్లి పడిపోయిన కొందరు విద్యార్థులు. మహేశ్వరం నియోజకవర్గంలో కబ్జాకు గురైన భూమిని సందర్శించిన అందల శ్రీరాములు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమీపంలో రైతుల భూమిని రాత్రికి రాత్రే కొల్లగొట్టారని ఆవేదన. గద్వాల జిల్లా కేంద్రంలో అఖిల పక్షం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా. పేదల స్థలాలపై రాజకీయం చేయడం తగదని ప్రభుత్వానికి సూచన. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉద్రిక్తత. పాదయాత్రకు సిద్ధమైన మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులను అడ్డుకున్న పోలీసులు. డీటెయిల్స్ చూస్తే నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రారంభించిన రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ లో అధికారుల డొల్లతనం మొదటి రోజే బయటపడింది. జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో అధికారుల నిర్లక్ష్యంతో కొందరు విద్యార్థులు సొమ్మసిల్లి పడిపోయారు. రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలు ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించి అందరి ఉపన్యాసాలు ముగిసే వరకు విద్యార్థులకు భోజనాలు పెట్టలేదు. దాదాపు మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యార్థులకు భోజనం వసతి లేకపోవడంతో కొందరు విద్యార్థులు సొమ్మసిల్లి పడిపోయారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడం పట్ల ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకు సమయానికి భోజనం పెట్టకపోతే ఏంటని నిలదీశారు. ఇక అక్కడికి వచ్చిన సందర్శకులు అధికారుల నిర్లక్ష్యమే కారణమని, విద్యార్థులకు సమయానికి భోజనం పెట్టకపోవడంతోనే ఇలాంటి అపశృతులు సంభవించాయని వాపోయారు. ఒక బాటిల్ పెట్టండి సార్, కవర్ ఉంది కదా. వెహికల్స్ అన్న డబ్బు వెహికల్ ఇటు వస్తుందా? వెహికల్స్ అన్న డబ్బు తీసుకొస్తాం. మహేశ్వరం నియోజకవర్గం కొంగరకుట్టు గ్రామంలోని రైతుల భూములను కబ్జాకు పెట్టిన రాజకీయ నాయకులపై రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందల శ్రీరాములు యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. తుక్కుగూడ మున్సిపాలిటీ అధ్యక్షులు రచ్చ లక్ష్మణ్, చైర్మన్ కాంటేకార్ మధుమోహన్ ఆధ్వర్యంలో కొంగరకుట్టు గ్రామంలోని కబ్జాకు గురైన దాదాపు 60 ఎకరాల భూమిని సందర్శించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమీపంలోని కోట్ల రూపాయల విలువైన భూమిని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి భూ కబ్జాకు పాల్పడ్డారని అందల శ్రీరాములు సహా రైతులు ఆరోపించారు. 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూములను రాత్రికి రాత్రే కొల్లగొట్టారని బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి సబితమ్మ తనయుడు కార్తీక్ రెడ్డి బినామీలు చేస్తున్న కబ్జాలపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని శ్రీరాములు యాదవ్ హెచ్చరించారు. ఆమె కూడా కొడుకుండు నేను ఆయన వస్తుండే మనకు కనిపిస్తాడు. అట్లా రావచ్చు, అట్లా రాని ఏ పనులు కావిడ వస్తాడు అని మనకు కనిపాడు కదా. ఆ దొంగలేక వచ్చి కాయలు పండించుకొని బతుకుంటున్నాం. కష్టమైతుంది, దూళ్ళ కష్టమైతుంది మాకు. మెయిన్ దూళ్ళ బర్రె పిల్లలు తీసుకుంటా, మేము పొలం తీసుకుంటున్నాం. నీళ్ళు ఆపాలంటే కిలోమీటర్ మంత్రి వచ్చినప్పుడు మీరు అడగలేదా మరి? ఎప్పుడు మినిస్టర్ వచ్చినప్పుడు ఎప్పుడు అడగలేదా మీరు? మినిస్టర్ కాదమ్మా, కలెక్టరేట్ పక్కనే ఉంది, మినిస్టర్ కూడా ఊరికి తిరుగుతుంటది. రైతులు అది గమనించుకోరు, రైతులు ఏమైనా పని మీద పడతారు. ఆ సార్ వచ్చినా ఈ సార్ వచ్చినా మాది కొంగరేకాలను గోదా సంతయ్య. 8 మంది కొడుకులు, 8 మంది కోడళ్ళం, 70 మంది మా పిల్లలు. ఆ 2 ఎకరాలు అంటే మాకు 8-14 ఎకరాలను చూసుకుంటున్నాం సార్. మేము ఏడ కొనలే.
కూలి బతుకు కుక్క బతుకు మాది. మేము కాయల పండ్లు అమ్ముకుంటున్నాము, హైదరాబాద్ పోయి అమ్ముకొచ్చుకొని బతున్నాం సార్. దాన్ని చూసుకుంటున్నాం సార్. ఇప్పుడు దౌడు జనంగా గుంజుకుంటేందుకు ఎమ్మెల్యేలో ఎంపీలో మేము గలనంది పోయి చూస్తాం సార్. మా బాధ మేము పడుతున్నాం. మాకు తెలంగాణ వచ్చి మాకు దౌడు జనంగా మమ్మల్ని బాధ పెడుతుంది సార్. 3 నెలల సార్ మాకు తిండి లేదు, దివానా లేదు. మా పిల్లలు ఇడిసబెట్టొచ్చి మేము ఏడు చెప్పినాం, తిరుగుతూనే ఉన్నాం సార్. అంతా తిరుగుతూనే ఉన్నాడు. కోట్లు తిరుగుతున్నారు, కోట్ల చుట్టూ తిరుగుతుంది సార్. దయచేసి బాధపడుతున్నాము, మస్తు కష్టపడుతున్నాం సార్. మా పిల్లలు అది చూసుకుంటూనే ఉన్నాం. మేము మాకు ఏది లేదు. 950 నుంచి లేనిది మధ్యలో ఎట్లా వస్తుంది? మధ్యలో రంగు హుషారు లెక్క లేకపోతే ఇవాళ నీకు పాస్బుక్ ఉంటే నువ్వు డైరెక్ట్ పాస్బుక్ చేయాలి. భయ్యా మీరు ఒకసారి అర్థం చేసుకోరు. పాస్బుక్లు ఉంటే డైరెక్ట్ ఎంఆర్ఓతో చేయాలి. కానీ రిజిస్టర్ ఆఫీసర్ రిజిస్టర్ అయితే దాని ఎంబటి ఒకటి చెప్పి ఎట్లా చెప్పేసాం. ల్యాండ్ కన్వర్షన్ చేస్తే అది చేసినప్పుడు నువ్వు కావాలి. నీకు పాస్బుక్ ఉండదు, నీకేముండదు, నీకు జీపే తయారవుతుంది. దాని మీద హెచ్ఎండి లేవాటు కోతావు. అరే ఇది ఎక్కడ దాన్ని ఏమరా నాయన? ధరణి తెచ్చిందే మీకు గురించి, ధరణి తెచ్చింది మీకు కడుపు నింపుకోనికి, ధరణి తెచ్చింది మీకు. పేదల స్థలాలపై రాజకీయం చేయడం తగదని, వారి పట్టా పత్రాలను తిరిగి ఇవ్వాలని గద్వాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు డిమాండ్ చేశారు. గద్వాల జిల్లా కేంద్రంలోని దౌదర్పల్లి దగ్గర ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలను కోల్పోయిన బాధితులతో పాటు అఖిలపక్షం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన పట్టాలను బీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుని అక్కడ ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల నిర్మించడం అన్యాయమని అన్నారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శంకర్ మాట్లాడుతూ కోర్టు తీర్పును బీఆర్ఎస్ నేతలు ధిక్కరించి పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. గౌరవించేదాకా హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించేదాకా హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించేదాకా పేద ప్రజలకు న్యాయం జరిగేదాకా కూర్చున్నామా ఈరోజు పట్టాదారుల ఏదైతే పేద ప్రజలకు ఆ రోజు అరుణమ్మ గారు పట్టాలు ఇవ్వడం జరిగిందో, ఆ రోజు 2013లో దాదాపుగా 1400 పట్టాలు పేద ప్రజలను గుర్తించి పేద ప్రజల కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి భూమిని సేకరించి పేద ప్రజల కోసమే పట్టాదారుల కోసమే భూమిని సేకరించి పేద ప్రజలకు పట్టాలు ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు నుంచి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ మౌలిక వసతులు కల్పించకపోగా, అక్కడ ఎలాంటి వసతులు కల్పించకపోగా అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేయలేదు పేద ప్రజలు. అక్కడ మౌలిక వసతులు కల్పించింటే పేద ప్రజలు ఇల్లు కట్టుకునే సౌలతు ఉండేది. వాళ్ళు మౌలిక వసతులు కల్పించకపోగా ఇచ్చిన పట్టాలని ఏదైతే ఈ ప్రభుత్వం ఇచ్చిన పట్టాలని గుంజుకునాలా, ఒక 300 పడకల ఆసుపత్రిని ఆయనే నిర్మించాలా, పేద ప్రజలకు కడుపు కొట్టాలనే విధంగా ప్రవర్తిస్తుంది. వద్దునైనా వద్దండి, ఇది మంచి పద్ధతి కాదు. మీరేమన్నా డెవలప్ చేస్తే 300 పడకల ఆసుపత్రి కట్టండి, కానీ పేదలకి న్యాయం చేసే విధంగా మీరు చెయ్యండి అని మేము న్యాయస్థానాన్ని ఆశ్రమించడం జరిగింది. న్యాయస్థానం ఆశ్రమిస్తే హైకోర్టు న్యాయస్థానం వీళ్ళకి పేద ప్రజలకు ఆ రోజైతే ఇచ్చినారో వాళ్ళకి న్యాయం మీరు పట్టాలుగానే తీసుకుంటే మీరు డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు కాగితాలు ఇక్కడ ఉండే చూపించండి తొందర. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ నేతల అక్రమ ఇసుక రవాణాపై మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పాదయాత్రకు సిద్ధమయ్యారు. అయితే పాదయాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు కాల్వకు నోటీసులు ఇచ్చారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఇంటి గోడ దూకి పాదయాత్రకు వెళ్లే ప్రయత్నం చేసిన కాల్వ శ్రీనివాసులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు కాల్వ శ్రీనివాసులు.
ఇదే మీ రాజ్యం 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 ఇదే మీ రాజ్యం. ఎంత మాత్రము చేసుకోవడానికి అవకాశం లేకుండా పోలీసు నిర్బంధంలో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మేము ప్రభుత్వ విప్పు కాపు రామచంద్రారెడ్డి 3.5 సంవత్సరాలుగా సాగిస్తున్న ఇసుక దందా వల్ల వేల మంది రైతులు ఆవేదనతో ఉంటే, ఆగ్రహంతో ఉంటే వాళ్ళ అభ్యర్థన మేరకు 5 కిలోమీటర్ల దూరం నేను పాదయాత్ర చేయాలని 3 రోజులు ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చి ట్రాఫిక్ లేని మారుమూల రహదారిని ఎంచుకొని మా కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటే నిన్న సాయంత్రం నుంచి ప్రజలు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ సేవలను వినియోగించుకుని దొంగతనాలు జరగకుండా పోలీసులకు సహకరించాలని అన్నమయ్య జిల్లా మదనపల్లి జీఎస్పీ కేశప్ప కోరారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంక్రాంతి సెలవుల్లో ప్రజలు తమ ఇళ్లకు తాళాలు వేసి బయట ప్రదేశాలకు వెళ్లే సమయంలో LHMS యాప్ ద్వారా తమకు రిక్వెస్ట్ పెడితే తాము ఆ ఇంటిలో కెమెరా పెట్టి పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సంవత్సరంలోనే అటెన్షన్ డైవర్షన్ అంటే దృష్టి మళ్లించి నేరాలు చేసేవాళ్ళు, ముఖ్యంగా బ్యాంకుల దగ్గర జరుగుతుంది. ఇది ఈ సంవత్సరంలో ఐ థింక్ సెకండ్ లాస్ట్ 4th మంత్లో ఈ అఫెన్స్ జరిగింది. సుమారుగా 2 లక్షల రూపాయలు, అప్పుడు 2.5 లక్ష థెఫ్ట్ జరిగింది. అంటే దృష్టి మళ్లించి నేరం చేయడం, అటెన్షన్ డైవర్షన్. ఇది మామూలుగా చిత్తూరు జిల్లాలో కూడా మనకు నగిరి దగ్గర ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ కూడా ఫేమస్ దీనికి. ఇప్పుడు వీడు కర్ణాటక జిల్లా భద్రావతి ఉండేది, శివమొగ్గ జిల్లాకు చెందిన వాళ్ళు. వీళ్ళు ఊరే ఇది కంప్లీట్గా ఈ అటెన్షన్ డైవర్షన్ చేసేవాళ్ళు. ఇది మేము మాకు టెక్నాలజీ వల్ల చిత్తూరు జిల్లా వాళ్ళు, తిరుపతి వాళ్ళు కానీ, తర్వాత పలంనేరు కానీ, చిత్తూరు కానీ ఐడెంటిఫై చేశారు. మా వాళ్ళు కూడా ఐడెంటిఫై చేశారు. కానీ అందరూ చేస్తే కన్ఫ్యూజ్ అని చెప్పి చిత్తూరు వాళ్ళు మొదట చేశారు, వాళ్ళు అరెస్ట్ చేశారు. ఈ మధ్యలోనే మాకు వాడు ఎప్పుడు రిలీజ్ అవుతాడని వెయిట్ చేశాము. తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము మా సిఐ గారు, మురళీకృష్ణ, ఎస్ఐ చంద్రమోహన్ వారిని అరెస్ట్ చేసి నిన్న ఉదయం మధ్యాహ్నం 1 గంటప్పుడు అరెస్ట్ చేశాం. అతని దగ్గర నుంచి 2 లక్షల రూపాయలు క్యాష్ రికవర్ చేశాం. ఇదే మాదిరే వాళ్ళు ఇండియా వైడ్, అంతర్రాష్ట్ర, వీళ్ళు ఒక స్టేట్లోనే కాదు ఇండియా వైడ్ చేశారు. రాజస్థాన్లో చేశారు, కర్ణాటకలో చేశారు, తెలంగాణలో చేశారు, తర్వాత మన చిత్తూరు జిల్లాలో చేశారు, అన్నమయ్య జిల్లాలో చేశారు. ముఖ్యంగా మా జిల్లాలో గాలివీడ్లో కూడా 1,50,000 రూపాయలు అటెన్షన్ డైవర్ట్ చేశారు. తర్వాత రాజస్థాన్లో సుమారుగా 4,50,000 చేశారు. అదే మాదిరి ఏదే ఉడిపి దగ్గర కూడా 6 లక్షలు చేశారు. ఇట్లా డిఫరెంట్గా వీళ్ళు బ్యాంకు ఎక్కువ మొత్తాదు డ్రా చేస్తారు కదా, వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు. వీళ్ళు చాలా ఆడ బ్యాంకుల దగ్గర కస్టమర్స్ మాదిరి బాగా మంచి డ్రెస్ వేసుకొని నీట్గా ఉంటారు. వీళ్ళు దొంగలని ఐడెంటిఫికేషన్ ఎవరికి గుర్తుపట్టరు. ఈవెన్ బ్యాంక్ ఆఫీసర్లు అయితేమి, మన కస్టమర్స్ అయితేమి, ఈడు కూడా ఎవరో కస్టమర్ అని చెప్పేసి ఉంటాము. వీళ్ళు సున్నితంగా వాచ్ చేసేసి ఎక్కువ డబ్బులు డ్రా చేసిన వాడిని ఐడెంటిఫై చేసేసి వాడిని ఫాలో అవుతారు. వాడిని ఎంతవరకు ఫాలో అవుతారంటే లాస్ట్ వరకు ఫాలో అవుతారు. ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు పని చేయనట్టు వైసీపీ ప్రభుత్వం చిత్రీకరిస్తోందని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు ఆరోపించారు. ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి ఐకాస రాష్ట్ర 3వ మహాసభలు ఫిబ్రవరి 5న కర్నూలులో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలపై చర్చిస్తామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు కర్నూలులో అన్నారు.
ఏపీజేఏసీ అమరావతి 3వ రాష్ట్ర మహాసభని విజయవంతం చేయడానికి ఆ సభా వేదికలను అదేవిధంగా ఆ సభకి రావాల్సినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా సమాయత్తం చేయడానికి ఈరోజు ఏపీజేఏసీ అమరావతి కర్నూలు జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ద్వారా మరి ఈ రోజున ఏపీజేఏసీ అమరావతి 3 సంవత్సరాలు కార్యవర్గం ఏర్పడి పూర్తయిన సందర్భంలో ఫిబ్రవరి 5వ తారీఖున జరగబోయేటువంటి జనరల్ బాడీ అంటే మహాసభ, ఆ సభలో రాష్ట్ర కార్యవర్గాన్ని, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవటం ద్వారా అదేవిధంగా గత సంవత్సరం అకౌంట్స్ ప్రవేశపెట్టడం, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీజేఏసీ అమరావతి బైలాస్కి అంటే ఏదైతే నిబంధనలు ఉంటాయో సంఘ నిబంధనలు, ఆ నిబంధనలు కూడా కొన్ని మార్పులు చేర్పులు కూడా ఇప్పటికే గత నెల 13వ తారీఖు జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గం ఆమోదం పొందినటువంటి ఆ యొక్క ఏపీజేఏసీ అమరావతి నియమ నిబంధనలు కూడా మార్పులు చేర్పులు లాంటి సంస్థాగత విషయాలతో పాటు ఆ రోజున ఫిబ్రవరి 5న ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆర్థికేతర సమస్యలు కూడా ఇప్పటికే ప్రభుత్వం అనేక దఫాలుగా వాయిదాలు వేస్తూ స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటే 30/4/2022 నాటికి ప్రభుత్వ ఉద్యోగులు బకాయిలు మొత్తం చెల్లిస్తానని చెప్పినప్పటికీ నేటికి కూడా అమలు కాని నేపథ్యంలో సిపిఎస్ రద్దుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఓ వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అధికార వైకాపా నేతల వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ మేరకు మృతుడు సూసైడ్ నోట్ రాసిపెట్టి మరీ ప్రాణాలు తీసుకున్నాడు. చిత్తూరు జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ 11వ వార్డు పరిధిలోని జోగుల కాలనీలో ఉండే శరవణ అనే వాలంటీర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఇదే వార్డుకు చెందిన వైకాపా నేత సయ్యద్ తన ఆత్మహత్యకు కారణమని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. సయ్యద్కు 8.2 లక్షల మేర అప్పుగా ఇచ్చానని, డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే తాను వైకాపా ఎమ్మెల్యే మనిషినంటూ సయ్యద్ బెదిరిస్తున్నాడని తెలిపారు. పైగా తీసుకున్న అప్పు చెల్లించకుండా మానసికంగా వేధించాడని, తనకు మరో మార్గం లేకని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా సిరామిక్ కాలేజీ యూత్ మరియు కోడూరు మీరారెడ్డి దంపతులు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని సిరామిక్ కాలేజీ వద్ద స్థానిక యూత్ మరియు వైసీపీ నాయకులు కోడూరు మీరారెడ్డి సతీమణి కల్పలత ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వరప్రసాద్, జీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి హాజరై ముగ్గులను తిలకించారు. మహిళలను అభినందించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. మన ఆడిటర్గా మన ప్రాంతవాసిగా రామ్మోహన్ రావు గారికి
అదేవిధంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మరి మనకు ఈరోజు ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే వరప్రసాదరావు గారు, అలాగే ప్రెసిడెంట్ మీనారెడ్డి గారు, ఎస్పీ గారు కూడా అందజేస్తారు. చేపట్లు కొట్టాలి గట్టిగా. థ్యాంక్ యూ అమ్మా. మొదటగా హాట్ బాక్సులు డిఎస్పీ గారి చేతుల మీదుగా 7 మంది థర్డ్ ప్రైజ్ విజేతలు బహుమతులు అందుకుంటారు. చేసుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఏర్పాటు చేసినందుకు మీరారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది పండుగ చూసాము, ముగ్గులు మాత్రం చూస్తే ఎంతో చాలా గొప్పగా చేశారు. ఒకరి నుంచి ఒకటి చాలా బాగా చేశారు. ఈ సందర్భంలో అందరికి కూడా నూతనవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విధంగా ఆ తర్వాత ఈ సంక్రాంతి అనేది ఎంతో పండుగతో బాగా చేసుకుంటాం కనుక ఇప్పుడు చూసిన ముగ్గులు కనుక చూస్తే ఎంతో చక్కగా వేశారు, చాలా బాగా వేశారు. సో ఇది పోయిన 2 సంవత్సరాలు కూడా నాకు వచ్చే అదృష్టం కూడా దొరికింది. సంవత్సరాలు ఈ యొక్క సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకుని 11వ సంవత్సరానికి అడుగుతున్నటువంటి యూత్ అందరికీ కూడా నేను నా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు వీళ్ళందరినీ కూడా చూస్తూ ఉంటే నిజంగా కూడా ఈ ముగ్గుల పోటీ కోసం ఎంతో ఉత్సాహంగా ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక సంతోషం అందరిలో కనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే ఈ పోటీల కారణంగా మనందరం బంధువులుగా, బంధుమిత్రులుగా, అదేవిధంగా స్నేహితులుగా మారిపోయినట్టున్నాం. మళ్ళీ వచ్చే సంవత్సరం కలుసుకుందామని చెప్పి కలుసుకుని శుభాకాంక్షలు తెలియజేసుకుని వెళ్ళేటప్పుడు వస్తామని చెప్పుకునే చనువు అందరికీ ఏర్పడింది. కొత్త సభ్యులు రావడంతో పాటుగా ఈ 10 సంవత్సరాలు కూడా ఇంతమంది భాగస్వామ్యం ఎందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక పార్టిసిపెంట్సే కాదు, గెస్ట్లు కూడా మన కుటుంబం. సో థర్డ్ బహుమతి 7 మందికి వచ్చిందండి. వాళ్ళని ఆల్రెడీ మీరు చూస్తున్నారు వేదిక పైన. ఫస్ట్ ప్రైజ్ రాబోతుంది. గెట్ రెడీ. ఫస్ట్ ప్రైజ్ చూసుకోవచ్చు. మా అందరికీ ప్రసాదం అరేంజ్ చేస్తున్నారమ్మా. తపాలా శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కేంద్ర ఆర్థిక శాఖ ద్వారా జరిగే అవకాశం ఉంటే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో స్వయంగా కలిసి తపాలా శాఖ ఉద్యోగులు సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ పటాభద్రుల నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణ పరిధిలోని చెన్నూరు గ్రామ సమీపంలో ఉన్న శ్రీ కట్టాలమ్మ దేవస్థానంలో ఫంక్షన్ హాల్లో గూడూరు డివిజన్ అఖిల భారత తపాలా ఉద్యోగ సంఘాల నేతృత్వంలో 30వ సంయుక్త ద్వైవార్షిక మహాసభ కార్యక్రమం నిర్వహించారు. అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘాల 30వ సంయుక్త ద్వైవార్షిక మహాసభలకు నన్ను ఆహ్వానించినందుకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్సుమాను తెలియజేసుకుంటున్నాను. నాకు గూడూరు సంబంధించి 2-3 మాట్లాడారు. గూడూరు డివిజన్కి సంబంధించి క్రమశిక్షణ కలిగిన విధంగా ఉంటారని చెప్పి గర్వంగా చెప్తున్నామన్నా. నేను కూడా గూడూరు నియోజకవర్గం కోట మండలం అల్లంపాడులో పుట్టిన వాడిని. రాజకీయంగా, విద్యపరంగా ఈ డివిజన్లో బహుశా రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానం సంపాదించిందని చెప్పి మేము గర్వంగా చెప్పుకుంటామన్నా. రాజకీయంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, కొన్ని లక్షల మంది విద్యార్థులను తీర్చిదిద్ది ఈ ప్రాంతం నుంచి అనేక డిపార్ట్మెంట్లో. విశాఖ జిల్లా గాజువాక పాత కర్ణవాణి పాలెం వై జంక్షన్ మీదుగా గంగవరం పోర్టు నుండి వస్తున్న భారీ లోడు వాహనాల వల్ల స్వాతంత్ర నగర్, పాత కర్ణవాణి పాలెం, శ్రీకృష్ణ దేవరాయ నగర్, అఫీషియల్ కాలనీ,
చిన్నగంటియాడ వాసులు తీవ్ర ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నిరసనగా బీజేపీ ఎంపీ మరియు దక్షిణాది రాష్ట్రాల విప్ జీవీఎల్ నరసింహారావు, విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షులు మేడపాటి రవీంద్రారెడ్డి, గాజువాక బీజేపీ కోఆర్డినేటర్ కర్ణంరెడ్డి నరసింహరావు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ గంగవరం పోర్టు నుండి వస్తున్న భారీ లోడు వాహనాల వల్ల వచ్చే కాలుష్యం వలన చుట్టుపక్కల ఉన్న 6 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అనేక మంది రోడ్డు ప్రమాదంలో చనిపోవడం కూడా జరిగిందని అన్నారు. అలాగే పాత కన్నమాని పాలెం వెళ్లే రోడ్డు మార్గంలో కోర్టు, మున్సిపల్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఉన్నాయని, అందువల్ల భారీ వాహనాలను ఈ రోడ్డులో కాకుండా వై జంక్షన్ నుండి కుర్మానపాలెం మీదుగా మళ్లించాలని అన్నారు. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో గంగవరం పోర్టు నుంచి వచ్చేటువంటి లోడెడ్ ట్రక్స్ కానివ్వండి, వెహికల్స్ ఎక్కువగా పొల్యూటింగ్ కోల్ని పోర్టు నుంచి రవాణా చేస్తూ ఇక్కడ స్టీల్ ప్లాంట్లో నుంచి వెళ్ళటానికి ఒక బైపాస్ లాంటి సదుపాయం ఉన్నప్పటికీ కూడా అలా వెళ్లకుండా గాజువాక నగర వీధుల్లో నుంచి వెళ్ళిన కారణంగా ఇక్కడ గాజువాక ప్రాంతంలో అలాగే 6 గ్రామాల వాసులకి విపరీతమైనటువంటి పొల్యూషన్ సమస్య ఎదుర్కొంటూ దాని ద్వారా ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. సో కాబట్టి మనం ఇక్కడ నించున్న చోట వెనుక ఒక ఆర్చ్ లాంటి నిర్మాణం కనుక చేసినట్లయితే హెవీ వెహికల్స్ వెళ్లకుండా హెవీ వెహికల్స్ ఈ రకంగా డైవర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మా పార్టీ నాయకులు గాజువాక కోఆర్డినేటర్ కె నరసింహారావు గారు, ఇతర పార్టీ. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని టీ స్టాల్లో రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోతు కవిత సందడి చేశారు. పాలకుర్తి మండల కేంద్రంలోని టీ స్టాల్లోని టీ తాగి ప్రజాప్రతినిధులతో, పార్టీ నాయకులతో ముచ్చటించి కాసేపు సందడి చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని సైన్స్ ఫెయిర్ లో బయటపడ్డ డొల్లతనం. భోజనం పెట్టకపోవడంతో సొమ్మసిల్లి పడిపోయిన కొందరు విద్యార్థులు. మహేశ్వరం నియోజకవర్గంలో కబ్జాకు గురైన భూమిని సందర్శించిన అందల శ్రీరాములు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమీపంలో రైతుల భూమిని రాత్రికి రాత్రే కొల్లగొట్టారని ఆవేదన. గద్వాల జిల్లా కేంద్రంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా. పేదల స్థలాలపై రాజకీయం చేయడం తగదని ప్రభుత్వానికి సూచన. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉద్రిక్తత. పాదయాత్రకు సిద్ధమైన మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులను అడ్డుకున్న పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.